శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. దీపావళి మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి పండుగ. దీపావళి అనగా దీపం యొక్క జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, లక్ష్మీదేవిగా, ఐశ్వర్యం, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి చిహ్నంగా ఉంటుంది. వాయు శబ్ద కాలుష్యం చేయకుండా కేవలం దీపాలతో ఇంటిని నింపి పూజ చేయండి. లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు మనందరిపై ప్రసరించాలని కోరుతూ, ప్రతి ఇంట్లోనూ పండుగ నాడు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అట్టహాసంగా ఆ మాతకు పూజలు చేసి ఆశీర్వాదాలు కోరుతారు. శ్రీహరి వైకుంఠపు ద్వారపాలకులైనటువంటి జయ, విజయలు శాపవశాన రాక్షసులుగా దితి, కశ్యప ప్రజాపతి పుత్రులైనటువంటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడుగా పుడతారు. వీరు భూమండలాన్ని తీసుకొని పోయి సముద్ర గర్భంలో దాచిపెడతారు. దాంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీహరి వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైనటువంటి తన కోరతో హిరణ్యాక్షుణ్ణి అంతమొందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు. ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధ కాలమైనటువంటి సంధ్యా సమయంలో కలవడం వలన కలిగినటువంటి పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయి అని శ్రీహరి భూదేవికి చెబుతాడు. ఆ మాటలకు బాధపడినటువంటి భూదేవి ఎప్పటికైనా కానీ హరి బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుకుంటుంది. అందుకు సరేనని విష్ణుమూర్తి తన తల్లి చేతులలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించినటువంటి భూదేవి ఎంతో సంతోషిస్తుంది, అలాగే ఆనందిస్తుంది. ఆ తరువాత నరకుడిని జనక మహారాజుకు అప్పజెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ఎంతగానో ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజలు చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ఆ తరువాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైనటువంటి శోణితపురమునకు రాజైనటువంటి బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడంను నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. అతని ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపివేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ కూడా బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడదలిచాడు. ఆ విధంగా 16,000 మంది రాకుమార్తెలను బంధించాడు. వరాహస్వామి సతి భూదేవికి కలిగినటువంటి సంతానమే నరకాసురుడు. దేవపుత్రుడే అయినా పుట్టినటువంటి వేళ విశేష ఫలితంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోయింది. ఆ తరువాతి కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారతాడు. అతని వాహనం సుప్రతీకం అనేటటువంటి ఏనుగు. దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు. దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు. వరగర్వంతో సకల లోకాలను, దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ కూడా హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుండి రక్షించమని బాధితులందరూ కూడా దైవాన్ని స్మరిస్తారు. చివరికి నరకాసురుడు స్వర్గంపై కూడా దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుణ్ణి తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమించేస్తాడు. దాంతో శ్రీకృష్ణ సత్యాసమేతుడై నరకుడిపై యుద్ధానికి వెళతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మొదట మురరాక్షుణ్ణి, అతని పుత్రులను, బలగాని అంతటినీ కూడా హతమార్చివేస్తాడు. ఇది చూసినటువంటి నరకాసురుడు కోపోద్రిక్తుడై ఎర్రని కన్నులెత్తి శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరుతాడు. నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అలా నటిస్తాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా భీకర యుద్ధం చేసిన సత్యభామ ఆ తరువాత అలసిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుణ్ణి అంతమొందిస్తాడు. దాంతో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి
మరునాడు సకల లోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు. అప్పటి నుండి దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారమైంది. కృష్ణుడికి నరకాసురుడి వరం గురించి తెలుసు. అందుకే భూదేవి స్వరూపమైనటువంటి సత్యభామను నరకాసురుణ్ణి వధించమని కోరుతాడు. నరకాసురుణ్ణి వధించడానికి బయలుదేరినటువంటి సత్యభామకు శ్రీకృష్ణుడు రథసారథిగా తోడుంటాడు. నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. ఆ తరువాత రోజు దీపావళి జరుపుకుంటారు. ఇప్పుడు మనం ఆశ్చర్యం కలిగించేటటువంటి ఘంటాకర్ణుడి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడికి అష్టపత్నులతో పాటు మరో 16,000 మంది భార్యలు ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి 10 మంది చొప్పున కొడుకులు పుట్టారు. వారందరిలోనూ రుక్మిణీదేవి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు ఎంతగానో ప్రసిద్ధులు. రుక్మిణీదేవి అన్నగారైనటువంటి రుక్మికి రుక్మవతి అనేటటువంటి కూతురు ఉంది. ఆ అమ్మాయి ప్రద్యుమ్నుడిని వరించి పెళ్లి చేసుకుంటుంది. ఆ రుక్మవతి ప్రద్యుమ్నులకు అనిరుద్ధుడు పుడతాడు. అనిరుద్ధుడి భార్య పేరు రోచన. వారికి వజ్రుడు జన్మించాడు. యాదవ వినాశనం తరువాత ఆ వంశంలో మిగిలినవాడు వజ్రుడు ఒక్కడే. ప్రద్యుమ్నుడు కలిగిన తరువాత శ్రీకృష్ణుడు ఒకసారి తను తపస్సు చేసుకున్నటువంటి బదరీవనానికి వెళ్ళాడు. అప్పుడు నల్లనయ్యను సందర్శించేందుకు భరద్వాజుడు, వాల్మీకి, వ్యాసుడు, గౌతముడు, కశ్యపుడు, కన్వుడు, పరాశరుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా ఆ వనానికి వెళతారు. శ్రీకృష్ణుడు వారితో ఆ రోజంతా గడుపుతాడు. ఆ తరువాత అర్ధరాత్రి వేళ బయలుదేరి శ్రీకృష్ణుడు గంగకు ఉత్తరంగా వెళ్ళి అక్కడ కొంతసేపు సమాధి స్థితిలో ఉండి తిరిగి వన సందర్శనకు బయలుదేరుతాడు. ఆ సమయంలో ఆయనకు కొన్ని అడవి జంతువులు జై జయ గోపాల, జయ జయ గోవింద అని అరవడం వినిపిస్తుంది. ఆ తరువాత కొంతసేపటికి బాణాలు గుచ్చుకొని విలవిలలాడుతూ పులులు, దుప్పులు, అడవి పందులు అటుగా పరిగెత్తుతాయి. వాటి వెనకాలే వాటిని తరుముకుంటూ కొందరు కిరాతకులు వస్తారు. రక్తం కారుతున్నటువంటి ఆయుధాలతో, ఎర్రని కళ్ళతో చూసేందుకు భయంకరంగా ఉన్నటువంటి వారు హరి సంకీర్తన చేస్తూ ఉండడం శ్రీకృష్ణుడికి ఎంతగానో ఆశ్చర్యం కలిగించింది. అంతలో పిశాచాల నాయకుడైనటువంటి ఘంటాకర్ణుడు కృష్ణుని సమీపించి దాటి వెళ్ళబోతూ ఆగి తేరిపారా చూస్తాడు. మీరెవరు? ఎక్కడికి ఇలా వెళుతూ ఉన్నారు అని శ్రీకృష్ణుడు ఘంటాకర్ణుడిని అడుగుతాడు. మేము మాధవుణ్ణి చూసేందుకు మధురా నగరం వెళుతున్నాము అని గొప్పగా చెప్పాడు ఘంటాకర్ణుడు. కృష్ణుడు నవ్వి ఊరుకుంటాడు. ఘంటాకర్ణుడు కృష్ణుడికి ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళి, నాయనా, నీవెవరివో నాకు తెలియదు, కానీ నీ రూపు, నీ తేజం, నీ మాట నన్ను ఆకట్టుకున్నాయి. దయతలచి నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి అని తన బాణానికి గుచ్చి ఉన్నటువంటి మాంసపు ముక్కను ఆయనకు అందించాడు. నల్లనయ్య వద్దనకుండా ఆ మాంసం ముక్కను స్వీకరించి జీవహింస ఎందుకు చేస్తున్నావు అని ఘంటాకర్ణుని అడుగుతాడు. స్వామి, ఏ పాపం చేశామో కానీ మాకీ జన్మ లభించింది. ఈ పాపిష్టి జన్మ నుండి తొలగిపోవాలనే మేము కూడా కోరుకుంటూ ఉంటున్నాము. అందుకోసం మేము చెయ్యనటువంటి పూజలు లేవు. ఇప్పుడు మేము జంతువులను వేటాడడం కూడా విఘ్న పూజ కోసమే. మా మనసులో మాధవుని నిలుపుకున్నాము. ఆయన్నే సదా స్మరిస్తూ ఉంటాము. మధుర మాకు ప్రాణం, కృష్ణయ్యే మాకు సర్వం. ఆయనను చూడాలనే ఇప్పుడు మేము వెళుతున్నది. మాధవుడు భక్త సులభుడని అందరూ అంటూ ఉంటారు. అందుకని మాది ఏ వృత్తి అయినా ఆయన్ను భక్తి మార్గాన చేరుకోదలిచాము. ఆ అయ్య కనిపిస్తే తప్పకుండా చెబుతాము. మాకీ పిశాచాల రూపం వదిలించకపోతే మేము మాత్రం నీ జట్టు ఉండమని. ఈ బతుకులకు తగ్గట్లుగా జీవహింస చేస్తూ ఉన్నాము. ఇది దోషం కాదు అని అనుకుంటున్నాను అంటాడు ఘంటాకర్ణుడు ఎంతో వినయంగా. ఆ మాటలను విన్నటువంటి శ్రీకృష్ణుడు వితుడయ్యాడు. ప్రేమగా ఘంటాకర్ణుణ్ణి దగ్గరకు తీసుకుంటాడు. తన దివ్య రూపంతో అతని ముందు నిలుస్తాడు. ఘంటాకర్ణుడు ఆయన్ను అనేక విధాలుగా స్తుతించాడు. తన మనసులో రూపుకట్టినటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని తన ఎదుట ఉన్నటువంటి స్వామిలో దర్శించుకొని ఘంటాకర్ణుడు సంతోషంతో తల మునకలయ్యాడు. నల్లనయ్య ఘంటాకర్ణుడి శరీరాన్ని స్పృశించాడు. వెంటనే అతనికి దివ్యదేహం లభించింది. అతని కోరిక మేర శ్రీకృష్ణుడు అతనికి నితాంత భక్తిని ప్రసాదించాడు. ఇప్పుడు మనం విష్ణు భక్తుడైనటువంటి తిరుమలసి ఆళ్వార్ గురించి తెలుసుకుందాం.
పూందమల్లి సమీపంలో తిరుమలసి అనేటటువంటి గ్రామం ఉంది. ఆ ప్రాంతంలో పుట్టినందువలన ఒక ఆళ్వారుకు తిరుమలసి ఆళ్వార్ అనేటటువంటి పేరు వచ్చింది. ఆ తరువాత కాలంలో ఆయన కంచికి వచ్చి స్థిరపడ్డారు. కంచిలో విష్ణాలయంలో పాశురములు, విష్ణు సంబంధమైనటువంటి గీతికలు పాడుకుంటూ ఉండేవారు. అనునిత్యం శిష్యులకు ఉపదేశమిస్తూనే, లేకపోతే యోగ సమాధిలోనో మునిగిపోతూ ఉండేవారు ఆయన. ఈ మహానుభావుడు అనంతర కాలంలో భక్తిసారుడు అనేటటువంటి పేరును కూడా పొందాడు. తిరుమలసి ఆళ్వార్ వద్దకు ఇద్దరు భక్తులు వచ్చేవారు. వారిరువురూ కూడా భార్యాభర్తలు. వారికి పుత్ర సంతానం లేదు. వారిరువురు ప్రతిరోజు కూడా ఆళ్వార్ వారికి పాలు తెచ్చిచ్చేవారు. ఎల్లప్పుడూ కూడా యోగ సమాధిలో ఉండేటటువంటి ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఈ భక్తులు తెచ్చినటువంటి పాలను స్వీకరించి కొంత మిగిల్చేవారు. ఆ భక్తులు దానిని ప్రసాదంగా భావించి తీసుకుని వెళ్ళేవారు. అలా కొంతకాలానికి వారికి ఒక పుత్రుడు పుట్టాడు. అతనికి కానికన్నార్ అనేటటువంటి పేరు పెట్టారు. కానికన్నార్ చిన్నతనంలోనే ఆళ్వారుకు శిష్యుడయ్యాడు. ఆ తరువాత ప్రియ శిష్యుడయ్యారు. గురుసేవను క్షణమైనా విడువనటువంటి గురుభక్తుడు ఆ కానికన్నార్. ఆ గురువు నిరంతరం పెరుమాళ్ సేవలో లయించి ఉండేటటువంటి భక్తుడు. ఒకరోజు కానికన్నార్ ఆ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళారు. ఈయనకు యథోక్తకారి అనేటటువంటి పేరు. యథోక్తకారి అంటే చెప్పినట్లు చేసేవాడు అని అర్థం. సరే, అక్కడ ఆలయంలో ఒక వృద్ధురాలు పేడ నీళ్లు చల్లి రంగవల్లుడు తీర్చిదిద్దుతూ ఉంది. వృద్ధురాలై అస్థి పంజరంలా మారిపోయినా దేహంలో కొన ఊపిరి ఉండేంత వరకు కూడా భగవత్కార్యం చేయాలని ఆవిడ నిర్ణయించుకుంటుంది. అందుకే అంతటి చేతకాని స్థితిలో కూడా పెరుమాళ్కు సేవ చేసేందుకు ఉద్యుక్తురాలైంది. కానికన్నర్ ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. అతని హృదయం ఆ భక్తురాల్ని చూసి ద్రవించిపోయింది. ఆమెకు తాను ఏ విధంగా సాయపడగలడు అని ఆలోచించాడు. ఆ క్షణంలో ఆయన హృదయం పూర్తిగా ప్రేమభరితమైపోయింది. చిత్తం అపార కృపాభావంతో నిండిపోయింది. దాంతో గురువు యొక్క అనుగ్రహ శక్తి అతని ఆవహించింది. ఆ పెరుమాళ్ కృప ఆ విధంగా అతని గురువు ద్వారా కానికన్నర్లో ప్రవేశించింది. ఆయన తనను తాను మరిచిపోయి ప్రేమతో ఆ వృద్ధురాలి వీపును స్పృశించాడు. అంతే, చివరి గడియల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ వృద్ధ వనిత ఒక్కసారిగా యవ్వనవతిగా మారిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ మధురలో ఇదే విధంగా కుబ్జను స్పృశించి ఆమె యొక్క వక్రతను పోగొట్టి సౌందర్యవతిని చేశాడు. అక్కడ భగవంతుడే స్వయంగా అనుగ్రహాన్ని చూపించారు. ఇక్కడ కంచిలో ఆ స్వామి దాసునికి దాసుడైనటువంటి కానికన్నర్ ద్వారా మధుర లీనమైనటువంటి పునరావృతం ఒకటి గావించాడు. ఆ వృద్ధురాలు కూడా యవ్వనవతి అయినా సరే ఆ గర్వాన్ని పొంది విర్రవీగలేదు. కుబ్జ ఏ విధంగా సౌందర్యవతి అయినా కూడా ఆ పరమాత్మని కోరుకుందో అదేవిధంగా ఆ పెరుమాళ్ సేవలో తరించిపోవాలి అని ఆమె కోరుకుంది. ఆమెలో ఏర్పడినటువంటి ఆ నిశ్చయం ఆ చర్యతో మరింత గొప్పగా స్థిరపడింది. క్రమంగా ఆ అద్భుతం కానికన్నర్ చేశారని ఊరంతా కూడా పాకింది. ఆ తరువాత ఆ ప్రాంత రాజుకు కూడా తెలుస్తుంది. వార్ధక్యంలో ఉన్నటువంటి రాజుకు విషయవాంఛల మీద మమకారం తీరకపోవడం చేత వాటిని పొందడం కోసం తిరిగి తాను కూడా యవ్వనవంతుడు కావాలి అని అనుకుంటాడు. కానికన్నర్ను సభకు పిలిపిస్తాడు. తనకి కూడా యవ్వనం వచ్చేలా చేయమని కోరుకుంటాడు. కానికన్నర్ పూర్తిగా గురువుకే అంకితమైనటువంటి సేవకుడు. అతని దృష్టిలో సృష్టి మొత్తానికి రాజరాజు తన గురువే. మిగిలిన వారెవరూ కూడా రాజులు కానే కారు. ధర్మపదమే అతని మార్గం. అందువలన ఆయన అన్నారు, ఆ వృద్ధను యువతిగా చేసినది నేనని మీకు ఎవరు చెప్పారు? నాకా శక్తి ఎక్కడిది? నా గురువు యొక్క ప్రభావం నన్నప్పుడు ఆవహించి ఆ కార్యం నా చేత చేయించింది. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు మహారాజా అని. అయినా కూడా ఆ రాజుకు తత్వం బోధపడలేదు. అలాగైతే నీ గురువునే నా సమక్షానికి తీసుకొని రమ్మన్నాడు. ఆ తర్వాత నీకు నా గురువు విషయం తెలిసినట్లు లేదు. నిన్నెప్పుడైనా కానీ దేనికైనా కానీ అతను ఆశ్రయించాడా? అతనికి భగవంతుడు తప్ప అన్యం ఏదీ అక్కర్లేదు. ఇతరుల వద్ద అతనికి వాంఛనీయమేదీ లేదు. భగవద్భక్తులపైనే అతనికి ఎప్పుడూ కూడా కరుణ ఉంటుంది. వారి కష్టాలను ఆయన తప్పకుండా నివారిస్తాడు. అందుకోసం వారిని ప్రత్యేకంగా ప్రార్థించవలసినటువంటి అవసరం కూడా లేదు. ఆయన అనుగ్రహిస్తే ఎవరినో ఒకరిని నిమిత్త మాత్రం గ్రహిస్తాడు. ఆ వృద్ధ స్త్రీ తనకు యవ్వనం కావాలని ఎప్పుడూ కూడా యాచించలేదు. కానీ మా గురువుగారి ఆవ్యాజ కరుణ ఆమె విషయంలో నా మూలంగా ఫలించింది. ఆమెకు భగవత్ సాక్షాత్కారం తప్ప వేరొక ప్రపంచం ఏదీ లేదు. అందుకే ఆ భక్తురాలును నా గురువు స్వయంగా అనుగ్రహించాడు. ప్రకృతి నియమాలను ఉల్లంఘించి ఆమెను యువతిగా చేశాడు.
నీకు ఆమెకు ఎక్కడ పోలిక? నీవు నీలోని కోరికలను జయించలేక వాటిని పొందేందుకు యవ్వనాన్ని వాంఛిస్తున్నావు. ఆమె భగవత్ కార్యం చెయ్యాలి అని కోరుకుంది. నీ బోటి వానికి నా గురువు ఎప్పుడూ కూడా అనుగ్రహించడు. జర మృత్యువులు ప్రకృతి సిద్ధములు, అవి అపరిహార్యం. నీవు ఈ లోకం విడిచిపోవాలి అంటే ఇంకొకరు నీ సింహాసనం ఎక్కి ఈ రాజ్యాన్ని పాలిస్తాడు. ఈ విధంగా రాజులు వచ్చారు, రాజులు వెళ్ళారు. నా గురువు ఏదైనా కానీ ముఖ్య కారణం ఉంటే కానీ నిన్ను యువకుణ్ణి చెయ్యడు. ఇక నీకు ఉన్నటువంటి ఆ ఆశను వదులుకో అని కానికన్నార్ రాజుకు బదులిచ్చాడు. రాజుకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. నా యొక్క రాజధిక్కరాన్నే ధిక్కరిస్తావా? నిన్ను నా రాజ్యం నుండి బహిష్కారం చేస్తున్నాను. ఈ రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపో అని దండన విధించాడు. నీవు నన్ను బహిష్కరించినా సరే, నీ బోటి రాజు యొక్క రాజ్యంలో ఉండడమే నేను చేసుకున్నటువంటి పాపం. నేనే నీ రాజ్యం నుండి వెళ్ళిపోతున్నాను అని కన్నర్ కంచి వదిలి వెళ్ళిపోయేందుకు ఉద్యుక్తుడయ్యాడు. ముందుగా తన గురువును దర్శించి జరిగినటువంటి ఆ వృత్తాంతం అంతా చెప్పాడు. తిరుమలసి ఆళ్వార్ పరమభక్తుడు, పరమయోగి. అన్నిటిలోనూ ఆయనకు విరక్తే. కానీ ఒక్క 2 విషయాల్లో తప్ప అతను తన భుజంగ శయనమైనటువంటి పెరుమాళను వదిలి ఉండలేడు. రెండవది ఈ శిక్షుడు కానికన్నార్. ఇతనిని కూడా వదిలిపెట్టి ఉండలేడు. శిక్షుడు వెళ్ళేసరికి గురువు అతనిని అనుగమించాడు. శిక్షుడు గురువును తన వెంట రమ్మని ప్రార్థించలేదు. గురువే శిక్షుని వెంట పడుతూ ఉన్నాడు. ఆయన యొక్క వాత్సల్యం అలాంటిది. మరి ఆళ్వార్ తను ఏ విధంగా అయితే తన శిష్యుని అనుగమిస్తూ ఉన్నాడో, తన భగవంతుడైనటువంటి భుజగశయనుడు కూడా తనను అనుసరించి వస్తాడు అని అనుకుంటాడు. కానీ భుజగశయనుడు నిశ్చితంగా తన యొక్క శేష పర్యంకంపై పడుకొని ఉంటాడు. ఆళ్వార్ అన్నాడు, చూడు, నా బిడ్డ రాజ్యం వదిలిపోతూ ఉంటే నీవేమో చీమ కుట్టినట్లుగా కూడా లేకుండా పడుకొని ఉన్నావు. వెంటనే నీ చాప చుట్టూ. నేనేమో వాడిని వదిలి ఉండలేను. నీవు ఈ విధంగా పడుకొని ఉంటే ఏమిటి అర్థం? గబగబా లేచిరా అని స్వామిని పిలుస్తాడు. ఇక లాభం లేదని భుజగశయనుడు ఆళ్వారును అనుగమించాడు. ఆళ్వార్ కానికన్నన్ను అనుసరించాడు. ఆ విధంగా వారు 5 మైళ్ళ దూరం నడిచారు. అంతలో చీకటి పడింది. ఆ చీకట్లో నాకు దారి కనిపించడం లేదు. ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. తెల్లవారగానే మనం మరలా ప్రయాణం చేద్దాం అని అన్నారు ఆ పెరుమాళ్. దాంతో గురు శిష్యుడు భగవంతుడు ముగ్గురూ కలిసి పాలార్ తీరంలో చల్లగా గాలి వీస్తూ ఉంటే ఆకాశ పందిరి కింద సుఖంగా నిద్రించారు. ఆ ప్రదేశమే ఓరిద విరుక్కై, ఒకనాటి రాత్రి ఉండుట అని అర్థం. కాలక్రమేణా ఆ పదమే ఇప్పటి ఒరిక్కై అయింది. పెరుమాళ్ లేని చోట ఆండాల్ ఉంటుందా? కంచిలో పెరుమాళ్ వీపు తిప్పాడో లేదో అలక్ష్మి నగరం అంతా కూడా ఆక్రమించింది. విష్ణువు వక్షస్థలంలో లక్ష్మి మబ్బు వెనుక మెరుపు వలె ఉంటుంది. విష్ణువు ఎప్పుడు కూడా కంచి వదిలి వెళ్ళాడో లక్ష్మి ఆయన వక్షస్థల నివాసి కాబట్టి ఆయన వెంట ఆమె కూడా వెళ్ళిపోయింది. కంచిలో అలక్ష్మి తాండవించింది. అంతా చీకటే. దీపం అన్నటువంటి మాటే లేదు. ఆలయాలలో పూజలన్నీ కూడా నిలిచిపోయాయి. అంతా కూడా తమసావృతమైంది. సంతోషం అనే మాట లేదు. ఎవరి ముఖం చూసినా విషాదం పులుముకొని ఉన్నది. బహుశా ఆ పెరుమాళ్ళు చీకట్లో దారి కనిపించడం లేదని చెప్పినటువంటి ఆ మాటకు అంతరార్థం ఈ పరిస్థితే కావచ్చు. ప్రజలందరూ కూడా ఇక చేసేది లేక రాజు వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. అతనికి ఆశ్చర్యం కలిగింది. విష్ణువు ఊరు విడిచి వెళ్ళినందున ఈ ముప్పు వచ్చిందని గ్రహించాడు. భగవంతుని పాదాల మీద పడి తన తప్పును క్షమించి రక్షించవలసిందిగా ప్రార్థించడానికి అతను నగరం వదిలిపెట్టి బయలుదేరుతాడు. ఇక ఉదయం అయ్యేసరికి వారు ముగ్గురూ కూడా ఉన్న చోటుకు చేరుకుంటాడు. అతని ప్రార్థన విన్నటువంటి భగవంతుడు ఇలా అంటాడు, చూడు, నేను నా అంతటా నగరం వదిలి రాలేదు. ఈ ఆళ్వార్ నన్ను రమ్మన్నారు. నేను ఆయన మాటను తోసివేయలేక ఇక్కడికి వచ్చాను. ఆ ఆళ్వార్ నాకు చెబితే కానీ నేను మరలా నగరంలో అడుగుపెట్టను. అందుచేత నీవు ఆ ఆళ్వార్నే అడుగు అని అంటాడు. అప్పుడు ఆ రాజు ఆళ్వార్ వంకకు తిరుగుతాడు. ఆళ్వార్ అన్నాడు, నేను నా అంతటా నగరం నేను వదిలిపెట్టి రాలేదు రాజా. నా శిష్యుని వదిలి నేను ఉండలేను. నన్ను విడిచి ఉండలేక పెరుమాళ్ నా వెంట వచ్చాడు. నేను వస్తే కానీ పెరుమాళ్ కంచిరాడు. నా శిష్యుడు వస్తే కానీ నేను కంచికి రాలేను. నీవేమో నా శిష్యుని బహిష్కరించావు. పోయి అతని పాదాలపై పడి వేడుకో. అతను మరలా కంచి వస్తే మేము అతని వెంట వస్తాము. రాజు కోరికను మన్నించి కానికన్నార్ కంచి తిరిగి వచ్చాడు. అతనితో పాటు ఆళ్వార్ను అనుసరించి పెరుమాళ్ యథాప్రకారం కంచిలో అడుగుపెట్టారు. కంచికి వచ్చినటువంటి పెరుమాళ్ ఆదిశేషుణ్ణి పడుకోమని తాను అనంత శయనమూర్తిగా పవలించవచ్చును కదా
లేదా ఆళ్వార్ ఆజ్ఞ కోసం కాచుకొని నిల్చొని ఉన్నాడు. ఆయన యథోక్తకారి కదా. అంత వినయంగా నిల్చొని ఉన్నటువంటి ఆ పరమపదనాథుని చూసి ఆళ్వార్కు ప్రేమ పొంగిపోయింది. స్వామి, నేను వచ్చాను. నా శిష్యుడు కూడా వచ్చాడు. అతన్ని తీసుకొని రావడానికి నిన్ను చాప చుట్టమన్నాను. ఇప్పుడెందుకు వ్యర్థంగా నిల్చొని ఉన్నారు? చాప పరుచుకొని సుఖంగా పవళించండి అని భక్తుడు ఆనతినిచ్చాడు. భక్తుడు చెప్పినటువంటి మాటను విని భగవంతుడు భుజగశయనుడయ్యాడు. ఆ విధంగా పరమభక్తుడైనటువంటి తిరుమలసి ఆళ్వార్ చెప్పిన విధంగా విని యథోక్తకారి అనేటటువంటి పేరును సార్థకం చేసుకున్నారు ఆ పెరుమాళ్. దీని ఆంతర్యం గురుభక్తి ఉన్నవారిని గురువే కాదు ఈశ్వరుడు కూడా అతన్ని అనుసరిస్తాడు అని అర్థం. అందుచేతనే కొందరంటారు, నాకు నా గురువు యొక్క అనుగ్రహం ఉంటే చాలు, ఈశ్వరానుగ్రహం తానుగా వస్తుంది అని. తిరుమలసి ఆళ్వార్ విష్ణువుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నా శిష్యుడు దేశం వదిలి వెళుతున్నాడు. నీవిక్కడ ఊరకే కూర్చుంటే ఎలా? అతన్ని తీసుకొని రావడానికి నేను వెళుతున్నాను అని అనగానే పెరుమాళ్ ఆళ్వార్ను అనుసరించాడు. తిరిగి శిష్యుడు మరలా కాంచీపురం వచ్చినప్పుడు గురువు అతని వెనుకనే పెరుమాళ్ తిరుగు వచ్చాడు. అందుకనే అంటారు, గురువు అనుగ్రహం ఉంటే చాలు విష్ణువు అతనిని అనుసరిస్తాడు అని. సత్యభామ తాను చెప్పినట్లు కృష్ణుడు వినాలి అని అనుకొని బంగారంతో తులాభారం తూచింది. కానీ భక్తి కలిగినటువంటి ఒక్క తులసీదళమే నిలువెత్తు ధనం తోచలేనటువంటి ఆ పెరుమాళ్ను జగద్గురువును తోచగలిగింది. భక్తికి ఆ పెరుమాళ్ ఎప్పుడూ కూడా దాసుడే. ఆ విధంగా సద్గురువులైనటువంటి వారికి వారి శిక్ష ప్రశిక్ష పరంపరకు కూడా ఆయన తులసీదళంతో తోయగలిగినటువంటి తేలికగా అనుగ్రహాన్ని కురిపించేటటువంటి దేవదేవుడు. చెప్పినట్లు వినేవాడు కూడాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మీ మనసనేటటువంటి తులసిని భక్తితో ఆ స్వామికి అర్పించండి.